ప్రస్తుతం దొరికేటటువంటివి అన్నీ కల్తీ ఆహార పదార్థాలు. ఒరిజినల్గా తినాలంటే మనం ఇంట్లో చేసుకుంటేనే ఒరిజినల్ అవుతుంది. ఇంట్లో చేసుకున్నా కూడా తెచ్చుకునేటటువంటి పదార్థాలు ఒరిజినల్ అయితే ఇంట్లో ఒరిజినల్ అవుతుంది. అంతేగాని కల్తీ ఆహార పదార్థాలు ఇంట్లో తెచ్చుకొని తింటే అది కల్తీనే. ప్రస్తుతం ఈ కల్తీ మీదనే ప్రపంచం నడుస్తుంది. ప్రపంచంలో ఫస్ట్ కల్తీ ఎక్కడున్నదంటే ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నది. ఎందుకనో చెప్పండి. హైదరాబాద్లో నార్త్ సైడ్ నుంచి ఎక్కువ మంది రావటం, ఇక్కడ బిస్కెట్లు, బ్రెడ్లు ఇట్లాంటివి దగ్గర నుంచి తయారు చేసి ఇక్కడ తినేవాళ్ళు ఏమేమి చేస్తారో, ఏమేమి తింటారో వాటిని అనుకరించి డూప్లికేట్గా తయారు చేసి అమ్మటం ఇక్కడ మొదలుపెట్టారు బిజినెస్. ఎక్కువ మంది అక్కడ వాళ్ళే పట్టుబడుతున్నారు. ఈ పట్టుబడిన వాళ్లకు స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తున్నారంటే లేదు, మన రాజ్యాంగంలోనే లేదు స్ట్రాంగ్ పనిష్మెంట్. ఇంకా వీళ్ళేమిస్తారు అనేటటువంటి ఆలోచన మధ్యలో కలుగుతుంది అందరికీ. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. రోగాలు ఎట్లా ఉన్నాయంటే తుమ్ములు, దగ్గులు, పిత్తులు ఇలాంటి రకరకాలుగా వస్తున్నాయి. దగ్గేవాడి పక్కనుంటే దగ్గు తగులుకుంటుంది, పిత్తేవాడి పక్కనుంటే వాసన వచ్చి వాడికి తగులుకుంటుంది పక్కనున్న వాడికి. తుమ్మేవాడి పక్కనుంటే ఆ తుమ్ములు, రేణువులు వచ్చి పక్కమట అంతా స్ప్రెడ్ అవుతాయి. ఈ విధంగా ఉన్నది అంటు వ్యాధులు. కాబట్టి ఆలోచించి తిరగండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి, మిల్లెట్స్ వాడండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నది. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.